జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తొలి ఘట్టం పూర్తయింది. ఇవాళ నుంచి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 21 వరకు నామినేషన్స్ తీసుకుంటారు. జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఉన్నారు. 2,07,367 మంది పురుష ఓటర్లు, మేల్ ఓటర్స్ కాగా 191,590 మంది మహిళా ఓటర్లు. మొత్తం 139 లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. వచ్చే నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్లు లెక్కింపు చేపడతారు. ఇవాళ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. బీజేపీ ఇంకా అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. నిన్న జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి అంశం చర్చకు రాలేదు. అభ్యర్థి ఎంపికకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. టికెట్ రేస్లో లంకల దీపక్ రెడ్డి, జుటూరి కీర్తిరెడ్డి ఉన్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. 5,000 మందితో జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు హాజరు కానున్నారు. ఉప ఎన్నిక ప్రచారం, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, ర్యాలీలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది బీఆర్ఎస్. ఉప ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ బలంగానే ఉంది అన్న సంకేతాలను ప్రజల్లోకి పంపనుంది బీఆర్ఎస్. మరోవైపు ఈ నెల 15న తమ అభ్యర్థి మాగంటి సునీతతో నామినేషన్ వేయించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఫేక్ ఓట్ల ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కృష్ణానగర్లోని ఓ ఇంట్లో 43 మంది బోగస్ ఓటర్లు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. వాటిపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలు శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.